బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపరిచిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్ ను చంచలగూడ జైలుకు తరలించారు. 6 గంటల పాటు పల్లవి ప్రశాంత్ ను ప్రశ్నించిన పోలీసులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. నిన్న రాత్రి జడ్జి ముందు ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరచగా ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఇక పల్లవి ప్రశాంత్ ను చంచలగూడ జైలుకి తరలించారు. 6 గంటల పాటు పల్లవి ప్రశాంత్ ను ప్రశ్నించారు పోలీసులు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వివరించారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. నిన్న రాత్రి జడ్జి ముందు ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరచగా ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ ను చంచలగూడ జైలుకి తరలించారు. అయితే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇటు 2 వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోవడం జరిగింది. ఇటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనదారుల కార్లపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు అమర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం వల్ల ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగింది. దీనిపై చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పరారీలో ఉన్నాడు అని చెప్పడం జరిగింది. పల్లవి ప్రశాంత్ కూడా నేను పరారీలో లేను, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విన్నింగ్ మూమెంట్ తర్వాత నేను ఫోన్ ముట్టుకోలేదు, స్విచ్ ఆఫ్ లో ఉంది అంటూ కూడా వివరణ ఇచ్చారు. అయితే నిన్న ఈవినింగ్ సాయంత్రం పూట పల్లవి ప్రశాంత్ ని అతని సోదరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని అయితే అరెస్టు చేశారు. 6 గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తోంది.